రోజున ఈ జానపద దినోత్సవం జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం వెనక పేరుకి సాంస్కృతిక శాఖ చేపట్టినప్పటికీ మిత్రుడు కృష్ణారెడ్డి గారి సహాయ సహకారాలు, వారి ప్రోత్సాహం వల్లే మేము దీన్ని ఇంత విజయవంతంగా చేయగలిగినందుకు వారికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దీనికి తోడు పాపం ఈ జానపద సంఘం ప్రెసిడెంట్ వంగ శ్రీనివాస్ గౌడ్ గారు, వాళ్ళ కార్యకర్తలు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 10 రోజుల నుంచి ఇదే పని మీద ఉండి ఎలా అయినా దీన్ని చేద్దామని పట్టుపడడంతో విజయవంతంగా జరిగింది. ఈ సమావేశానికి గౌరవ మంత్రివర్యులు వసంత్ కుమార్ గారు కూడా రావాల్సింది, కానీ వేరే అత్యవసర సమావేశాల వల్ల వారు రాలేకపోయారు. వారు కూడా వచ్చి ఉంటే ఇంకా శోభ కలిగించి ఉండేది. ఈ జానపద కళలు అనేవి ఇప్పుడున్న అన్ని కళలకి మాతృకలు జానపద కళలే. ఇప్పుడు మనం చెప్పుకునే ఏ రిఫైన్డ్ కళ అయినా కూడా దాని ఆరిజిన్ అనండి, పుట్టుకనండి జానపద కళల నుంచి. అంటే ఒక రకంగా జానపద కళలను మనం కాపాడుకోవటం అంటే మన తల్లిని మనం కాపాడుకోవటం. కాబట్టి తల్లిని వదిలిపెట్టి మిగిలిన వాళ్ళని కాపాడుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి మనందరి బాధ్యత ఈ కళల్ని ప్రోత్సహించడం. ప్రభుత్వ పరంగా అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు మీకు అందిస్తాను. తర్వాత ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిపి దేవాలయాల్లో జరిగే కార్యక్రమాల్లో వీలైనన్ని ఎక్కువ జానపద కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తానని కూడా మీకు ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ విజయం వెనక ఉన్న అందరికీ మనసారా అభినందనలు తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రుల గారు కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.